ఈ వీడియోలో మనము సోమసుందరేశ్వర స్వామి టెంపుల్ చూస్తాము. ఇది ఎక్కడ ఉందంటే మీరు చూస్తే గుంటూరులో అరుణాలపేట 4x4 లైన్లో మనకి ఇక్కడ సోమసుందరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అంటే శివాలయం ఇది అంటారు. శివలింగాన్ని గంగా మీనాక్షి సమేత సోమసుందరేశ్వర స్వామి అంటారు. సో ఈ యొక్క కాంపౌండ్లో చాలా దేవతామూర్తులు ఉంటారు. దీని ఆపోజిట్గా మనకి అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి గారు ఉంటారు. అదే చూస్తున్నాము అష్టలక్ష్మి మందిరము. సో ఇది యాక్చువల్గా రాత్రిపూట వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఇది. ఇది ఆ యొక్క అరుణాలపేట 4x4 లైన్లో ఉన్న ఆర్చి. సో దాని మీద సుందరేశ్వర స్వామి ఉంటుంది ఒక సైడ్, ఇంకో సైడు అష్టలక్ష్మి అమ్మవారి ఉంటుంది. ఇది సోమేశ్వర స్వామి టెంపుల్. సో ఆ యొక్క ధ్వజారోహణము. సో ఆ యొక్క శివాలయంలో సో ముందు ప్రెమిసెస్ ఇవన్నీ చూస్తున్నారు. ఆ యొక్క ధ్వజారోహణము దానికి సంబంధించి చూస్తున్నారు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి. ఇది నవగ్రహాలు అక్కడ అదే కాంపౌండ్లో ఉంటాయి. ఒక సైడ్గా ఒక చిన్న మండపం ఉంటుంది. ఈ హెచ్డి పెయింటింగ్ చాలా బాగుంది. 2 చోట్ల ఉంటుంది యాక్చువల్గా ఇది. అలానే ఇక్కడ స్తోత్రాలు గోడల మీద చేస్తున్నారు. సో ఎవరైనా ఓపుకొని చదవగలిగితే చదువుకోవాలి, లేదంటే మనకి ఇంటర్నెట్ సోర్సెస్లో దొరుకుతాయి ఇవన్నీ. సో ఇది దక్షిణామూర్తి. దాని శ్లోకాలు కూడా పక్కన రాసుంటారు. ఇది గుడి బ్యాక్ సైడు. అక్కడ శివుని హెచ్డి ప్రింట్, అలానే శివాలయము, ఆ ప్రెమిసెస్ అని మనం చూస్తున్నాము. సో దక్షిణామూర్తి అష్టకము. సో అది కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తున్నారు. ఓపుకుంటూ చదవండి, లేదంటే ఇంటర్నెట్ సోర్స్లో తీసుకొని చదవండి. సో మనం ఇంకా మేధా దక్షిణామూర్తి కూడా చూస్తాము. ఇది మేధా దక్షిణామూర్తి. ఆ పక్కనే నాగపలకలు ఉంటాయి. సో ఇక్కడ కాశీ అన్నపూర్ణేశ్వరి కూడా చూస్తున్నాము. ఆ పక్కన అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్లో దసరాకి 9 వేషాలు రూపంలో అమ్మవారు ఉంటారు కదా. సో అవి ఒకటి అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, ధనలక్ష్మీదేవి, దుర్గమ్మ, రాజరాజేశ్వరి దేవి. ఈ రకంగా ఒక్కొక్క రోజు నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు ఉంటారు కాబట్టి అవన్నీ ఇక్కడ అష్టలక్ష్మి మందిరంలో ఈ రకంగా డెమో లాగా పెట్టారు. సో ఇది బాగా అట్రాక్షన్ అనిపిస్తుంది. దసరాకి ఎవరైతే ఈ యొక్క మందిరం విజిట్ చేస్తారో వీళ్ళు కళ్ళ విందుగా ఉంటుంది. సో ఆ యొక్క ప్రతి ఒక్క రోజు ఆ యొక్క అవతారాన్ని వాళ్ళు పూజించారు. పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ మనకు కనిపిస్తాడు. సో ఈ అష్టలక్ష్మి మందిరం చాలా బాగా అనిపిస్తుంది. సో పక్కనే మీరు చూస్తే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది దాంట్లోనే. అదే నాగపడలు కూడా ఉంటాయి. గుడి రౌండ్ చిన్న గుడి అయినా మీకు ఇలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటాయి. సో ఈ పొగలు కూడా ఇంకొక రోజు వెళ్ళాము. యాక్చువల్గా ఇక్కడ దసరాకి గుమ్మడికాయలు అమ్ముతారు. సో గుమ్మడికాయ కోసం వెళ్ళినప్పుడు ఇది ఎక్స్ప్లోర్ చేసాము మళ్ళీ. సో ఒకసారి ఏమో నైట్ టైం వెళ్ళాము, ఒకసారి ఏమో పొగలు పూట వెళ్ళాము. సో అదే ఆ మందిరంలోనే షిరిడి సాయిబాబా మందిరము మనం చూస్తున్నాము. ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి. సో మనం చూస్తున్నాము అష్టలక్ష్మి వారి టెంపులే. సో ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి కూడా చూస్తున్నాము అష్టలక్ష్మితో పాటు. ఇక మీరు చూడొచ్చు. సో అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి. ఒక సైడ్ ఏమో ముందు ద్వారంలో వినాయకుడు ఉంటే ఇంకో పక్క ఆంజనేయ స్వామి ఉంటారు. అది కూడా గమనించాము. ఇక్కడ గాజులు ఎక్కువ అలంకరించున్నారు, అది కూడా గమనిస్తున్నాము. ఇంకా మనం పక్కనే ఉన్న శివాలయం కూడా చూసే ప్రయత్నం చేస్తాము. సో ఈ అష్టలక్ష్మి మందిరంలోని నాగపడగలు. ఈ నాగపడగలు మన శివాలయంలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ చూస్తున్నాము. మీరు ఈ అలంకరణ కూడా బాగా చూడొచ్చు. గాజులతో ఒక్కొక్క కలర్ గాజులతో చేశారు. సో ఒక పక్కేమో వినాయకుడు ఉంటే ఇంకో పక్కేమో ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ ద్వారానికి ముందు లెఫ్ట్ రైట్ ఆ యొక్క అలంకరణే చాలా బాగుంటుంది. సో అష్టలక్ష్మిలు ఒక లైన్లో 4, ఇంకో లైన్లో 4 అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి కూడా చూస్తాము. మన శివాలయంలోకి వచ్చేసాము. సో మీరు ఒకసారి చూస్తే మనకి వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవారు ఉంటారు ఒక సైడు. ఇంకా మెయిన్ గుడిలో మనకి గంగా మీనాక్షి సమేత సోమలింగేశ్వర స్వామి ఉంటారు. సో మనం ఆ గుడి గోడల మీద స్తోత్రాలు చూడొచ్చు. అలానే నాగపడగలు ప్రతిష్ఠించినారు. సో ఆ నాగపడగలు ఆ రావి చెట్టుతో పాటు చూస్తాము. ఆ పక్కన అయ్యప్ప మందిరం కూడా ఉంది, సూర్యనారాయణ స్వామి మందిరం ఉంది, సాయిబాబా మందిరం ఉంది, దక్షిణామూర్తి మందిరం ఉంది, మేధా దక్షిణామూర్తి మందిరం ఉంది, నవగ్రహాల మండపం ఉంది. సో ఈ బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాము.
సో ఈ గోపురాలు అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది. ఈ శివుని హెచ్డి ప్రింట్ అద్భుతంగా ఉంది. శంభో శంకర్ అని కూడా రాస్తున్నారు అక్కడ. సో ఈ శివాలయము మామూలుగా శివుని లింగము ఇక్కడ ఉంటుంది కాబట్టి దాంతోపాటు వివిధ దేవతామూర్తులు ఇక్కడ ఉంచారు. సో ఇది మంచి అట్రాక్షను. సో ఆధ్యాత్మికంగా ఈ యొక్క గుడి బాగా విరజిల్లుతూ ఉంది. సో ఆ గోడల మీదనే వివిధ రకాల శ్లోకాలు రాస్తున్నారు. సో మనం ఆ యొక్క శ్లోకాలని ఇంటర్నెట్లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క ధ్వజస్తంభము, ఆ ముందు భాగము, సో లోపల శివలింగం జూమ్ చేసే ప్రయత్నం చేశాం కానీ కుదరలేదు. ఇది ఒక ఆర్చి, ఆ వీధిలో ఉన్న ఆర్చి. సో దానికి సంబంధించిన ఆ శివాలయం సంబంధించి మనం ఆ యొక్క శిఖరాలు చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.